శక్తి సినిమా తీసి ప్రొడ్యూసర్ ని అండ్ హీరోని ముంచేశారని పాపం మెహర్ రమేష్ గారిని అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. నిజానికి శక్తి సినిమా డిజాస్టర్ అవ్వడానికి మెహర్ గారు 30% కారణమైతే ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు 70% కారణం. మెహర్ గారు శక్తి సినిమా కథని ఒక యాక్షన్ లవ్ స్టోరీగా రాసుకున్నారంట. అదే కథని ర్యాండమ్ గా ఎన్టీఆర్ గారికి చెప్తే ఇంటర్వెల్ బ్లాక్ విని ఎన్టీఆర్ గారు ఈ మూవీని నేనే చేస్తా అని అన్నారు. సరే అని అశ్విని దత్ గారితో మాట్లాడి పూజ సినిమాని కూడా ఫినిష్ చేసుకున్నారు. ఈ లోపు రామ్ చరణ్ గారి మగధీర మూవీ వచ్చి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకా దాని సక్సెస్ చూసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తే వెనక్కి పడిపోతామని దత్ గారు ఆలోచించి ఈ శక్తి కథలో సోషో ఫ్యాంటసీ టైప్ ఒక డివోషనల్ ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేయమని చెప్పారు. దానికోసం కొంతమంది రైటర్స్ ని కూడా ఆయనే పెట్టి మెహర్ గారితో వర్క్ చేయమన్నారు. మెహర్ గారేమో నాకేం అర్థం కావట్లేదండి, ఈ స్టోరీని ఇలానే ఉంచి కొత్త సబ్జెక్ట్ రాద్దామని చెప్పినా వినకుండా ఇదే కావాలి అని మొండిపట్టు పట్టారు దత్ గారు. డౌట్ గానే మూవీని స్టార్ట్ చేసి ఫినిష్ చేశారు మెహర్ నోలన్ గారు. చివరికి అశ్విని దత్ గారికి 32 కోట్ల లాస్ వచ్చి 7 years ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేలా చేసింది ఈ శక్తి మూవీ.